నీరు చెప్పిన నీతి. రామాపురం అనే గ్రామంలో కొండపై 2 ఊర్లు ఉన్నాయి. వారు నీటి కోసం నిత్యం ఎన్నో కష్టాలు పడేవారు. పక్క కొండపై ఉన్న ఊట నుంచి నీటిని తెచ్చుకోవడానికి తీవ్రంగా శ్రమించేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఒకరోజు 2 ఊర్ల వాళ్ళు సమావేశం పెట్టుకున్నారు. పక్క కొండ నుంచి పైపు ఏర్పాటు చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఒక ఊరి వారు చెప్పగా, రెండో ఊరి వాళ్ళు దానిని వ్యతిరేకించారు. పైపు వేయడం చాలా కష్టమైన పని. పైగా చాలా సమయం, డబ్బు, శ్రమ వృధా అవుతుందని వారు అంగీకరించలేదు. అందుకు తాము సహాయం చేయమని రెండో ఊరి వారు చెప్పారు. కానీ మొదటి ఊరి వాళ్ళు పైపు వేయడం మొదలుపెట్టారు. మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పైపులు విరిగిపోయి తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళ కష్టాలను చూసి రెండో ఊరి వాళ్ళు నవ్వుకునేవారు. కొన్ని సంవత్సరాలకు ఎలాగైతే పైపు నిర్మాణం పూర్తయింది. ఊరి వాళ్ళు నీళ్ళు వచ్చాయి. రెండో ఊరు వాళ్ళు కష్టపడుతూనే నీళ్లు తెచ్చుకునేవారు. వారిని చూసి మొదటి ఊరు వాళ్ళు రెండో ఊరి వాళ్ళకి కూడా తమ నీటిని ఇచ్చారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కష్టాన్ని చూసి భయపడితే ఎప్పటికీ సుఖం దక్కదు.